హాయ్ అండి. హైదరాబాద్‌కి తిరిగొచ్చేయడానికి ముందు మా ఫ్యామిలీ అంతా కూడా బీచ్‌కైతే వెళ్ళామండి. నేను బీచ్‌కి వెళ్ళైతే చాలా సంవత్సరాలైతే అవుతుంది. మా బాబు ఫస్ట్ బర్త్‌డే ఫోటోషూట్ అయితే బీచ్‌లో చేయించాం. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ టైమ్ ఇప్పుడు అదే బీచ్‌కెళ్తున్నానండి. ఈ బీచ్ అయితే మా ఇంటికి దగ్గరలో ఉంటుంది. జర్నీ అయితే ఒక 35 మినిట్స్ అయితే పడుతుందండి. సో, మా ఫ్యామిలీతో అంతా ఇలా బీచ్‌కెళ్ళి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా బాబుకి ఫోటోషూట్ చేయించినప్పుడైతే ఈ బీచ్ అంతగా డెవలప్ అవ్వలేదండి. అప్పుడు పెద్దగా జనం ఎవ్వరు లేరు. ఇప్పుడైతే చాలా డెవలప్ చేశారు. చాలామంది జనం వస్తున్నారు. ఇంక రిసార్ట్స్ అవి కడుతున్నారు. బాగా డెవలప్ అయితే చేశారు. ఇంక మా ఫ్యామిలీ అయితే ఫుల్ రెడీగా ఉన్నారు. ఎప్పుడు నీటిలోకెళ్ళి ఆడుకుందామని. ఇంకా బీచ్‌కెళ్తే అంతే కదండీ! పెద్దలు కూడా చిన్నపిల్లలు అయిపోతారు. నేనైతే అసలు ఎంజాయ్ చేయలేకపోయానండి. ఎందుకంటారా? బర్త్‌డే ఫోటోషూట్ అప్పుడైతే మా బుడ్డోడు చిన్నోడు. అప్పుడు వాడికి వాటరు, బీచ్ అంటే పెద్దగా తెలీదు. మరి ఇప్పుడు పెద్దవాడు అయిపోయాడు కదా! అస్సలు ఆపలేకపోయాను. ఇంక అస్తమాను వాటర్‌తోనే ఉండేవాడు. నాకేం భయమేసేసిద్ది. ఆ కెరటాలు వస్తున్నప్పుడు చాలా భయమనిపించింది. సో, వాడిని చూసుకోవడానికి నా టైం అంతా సరిపోయింది. నేనే కాదండి, ఇంక మా అక్కలు, మా బావ, మా నాన్నగారు కూడా ఇంక మా బుడ్డోడిని టేకేచ్చడానికి వాళ్ళ టైం అంతా సరిపోయింది. బట్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. చాలా ఇయర్స్ తర్వాత ఫ్యామిలీతో ఇలా బీచ్‌కి వెళ్ళడం.